వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. మా ప్రతినిధి కేఎస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కేఎస్, ఏ రకంగా చూడాలి? ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది, కొన్ని నిర్ణయాలు తీసుకుంది. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ సంబంధించి ఖచ్చితంగా ఎటువంటి ఫీజు కట్టక్కర్లేదు, వాళ్ళందరికీ న్యాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులంతా సంతృప్తి చెందారనుకోవాలా? కేఎస్ ఈ ఎపిసోడ్ పై ఇవాళ జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ కానీ ఉచితంగా చేస్తామని చెప్పేసి ఒకరు ప్రకటించింది. దాంతో కొంతమేర ఆందోళన చేస్తున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా కొద్దిగా శాంతించినట్టుగానే మనకు తెలుస్తా ఉంది. ఇంటర్ బోర్డు దగ్గర ఈరోజు కొన్ని మహిళా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు ఆందోళన చేసినప్పటికీ కాస్త తల్లిదండ్రులు మాత్రం ఇంటర్ బోర్డుకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడలేదు. ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న దాన్ని ప్రభుత్వం కొద్దిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న దాని దగ్గరికి నెరవేర్చినట్టుగానే కనిపించింది. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరు కూడా రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ సెంటర్లకు రావాల్సినటువంటి అవసరం లేకుండానే మరొకసారి పరీక్ష ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. మే 15 లోపు మొత్తం 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరి పేపర్లను కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి కొత్తగా రిజల్ట్స్ ని ప్రకటించబోతున్నారు. దీనికి ఒక 15 రోజులు ప్రాసెస్ పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మే 15న రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉన్నందున మే 16 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను నిర్వహించేందుకు అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ యొక్క నిర్ణయం నేపథ్యంలో ఈ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తా ఉంది. మనకు తెలిసినటువంటి లేటెస్ట్ అప్డేట్ మే 16 నుంచి కాకుండా మే 20 తారీఖు నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేస్తుంది. ఒక 4 రోజులు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి ఈ 3 లక్షల్లో ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది ఫెయిల్ అవుతారు అని తేలిన తర్వాత సప్లిమెంటరీ రాసే విద్యార్థుల సంఖ్య ఎంత అనేది ఒక అఫీషియల్ గా తెలుస్తా ఉంది. పాస్ అయినటువంటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు మే 15 లోపు కొత్త మెమోలు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదొక అప్డేట్ అయితే, ఇప్పుడే తెలిసినటువంటి ఒక తాజా అప్డేట్ ఏంటంటే, ఈ ఇంటర్ బోర్డుకి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నటువంటి బ్యాక్డోర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నటువంటి ఈ కంపెనీ ఇదే గ్లోబరీనా అనే సంస్థకు ప్రస్తుతం ఈ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి బాధ్యత కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికిప్పుడు ఆ సంస్థలో తప్పిదాలు ఉన్నాయి, ఆ సంస్థలో నిర్వాహంగా వల్లనే ఇంత పెద్ద రాద్ధాంతం జరిగింది అని తెలిసినా కూడా కొన్ని ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా గ్లోబరీనా సంస్థ దగ్గరే ఉంది. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే ఈ బాధ్యత మొత్తం కూడా గ్లోబరీనా కంపెనీతోటే నిర్వహించాలని ప్రభుత్వం ఒకటి భావిస్తూ ఉంది. సిజిజి పర్యవేక్షణలోనే ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ప్రస్తుతం, ఇంకొకటి అప్డేట్, 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి 3 కమిటీ, 3 సభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసింది. 2 రోజుల పాటు ఇంటర్ బోర్డులో అసలు ఈ వ్యవహారం జరగడానికి గల కారణాలేంటి, నిజంగానే రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ లోనే పేపర్లు దిద్దినటువంటి సిబ్బందే తప్పుడు మార్కులు వేశారా, లేకపోతే వాటిని ఆన్లైన్ లో పొందపరిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్లోబరీనా సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరిగిందా అనే ఈ 2 కోణాల్లో పూర్తిగా దర్యాప్తు చేశారు. మరి కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 3 సభ్య కమిటీ ఈ రాత్రికి రిపోర్ట్ ఇవ్వబోతా ఉంది. ఇప్పటికే ఆ 3 సభ్య కమిటీ రిపోర్ట్ లో కొన్ని అంశాలు మనకు తెలిసాయి. అర్హత లేకున్నా కూడా ఆ గ్లోబరీనా అనే సంస్థకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు. దాంతో ఆ గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 మంది విద్యార్థులు చనిపోవడంతో పాటు ఇంటర్ రిజల్ట్స్ లో ఇంత పెద్ద అవకతవకలు జరిగాయనేది బయటపడింది. ప్రభుత్వం ఆ రిపోర్ట్ కోసమే ఎదురు చూస్తుంది. ఆ రిపోర్టు వచ్చిన అనంతరం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన చూస్తున్నారు. ఇంకా ఒకటి, ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా మంత్రి స్పందించడం లేదు, మంత్రి కనీసం హైదరాబాద్ కూడా రావడం లేదు, ఈ వ్యవహారం పైన మాట్లాడడం లేదు, కేవలం అధికారులు మాత్రమే మాట్లాడుతున్నారు. మరొక వైపు ఇంటర్ బోర్డులో ఉన్నటువంటి బోర్డు సెక్రటరీ పైన ఏ విధమైనటువంటి చర్యలు లేవు, కంపెనీ మీద ఏ విధమైనటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. కేవలం దీన్నంతా పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం చూస్తోంది అన్నటువంటి ఒక ఆరోపణలు కూడా ఇవాళ మొత్తం ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున
ఆందోళన చేశాయి. ఇటువంటి నేపథ్యంలోనే ఆ రిపోర్ట్లో ఏముంది, ఆ రిపోర్ట్ కూడా ఒక సీల్డ్ కవర్లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ఆ 3 సభ్యుల కమిటీ ఇవ్వబోతుంది. ఆ రిపోర్ట్ ని మంత్రికి పంపిన తర్వాత ముఖ్యమంత్రికి ఆ రిపోర్ట్ పంపుతారు. దాంట్లో ఉన్నటువంటి అంశాల మేరకు ఈ వ్యవహారంపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం చూస్తోంది. నిజంగా దాంట్లో తప్పిదం ఉంటే అధికారుల మీద బదిలీ వేటు వేస్తారా, లేకపోతే ఆ కంపెనీకి పూర్తిగా టెండర్లు రద్దు చేస్తారా అనేది మాత్రం తేలే అవకాశం ఉంది. రవి, కేఎస్ ఇప్పటికే తప్పు జరిగిందని కొంతమంది ఓపెన్ గా చెప్తూ ఉన్న పరిస్థితి, గ్లోబరీనా సంస్థకు మళ్ళీ రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా. అంటే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో ప్రధానమైనటువంటి నిర్లక్ష్యం ఆ గ్లోబరీనా అనేటువంటి కంపెనీ నిర్లక్ష్యం అని కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 4 రోజులుగా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు తెచ్చినటువంటి మెమోల్లోనే అవే ప్రత్యక్ష వాళ్ళే సాక్షులు, వాళ్ళు ఉన్నటువంటి ఆధారాలే మనం చూడొచ్చు. దాంట్లో అసలు సంబంధం లేనటువంటి ఒక కోడ్ భాషతో రిజల్ట్స్ ఇచ్చారు. ఏపీ అంటారు, ఏఎఫ్ అంటారు, XXNP అంటారు. ఇలా కీబోర్డ్ మీద ఏ లెటర్స్ అయితే ఉంటాయో ఆ లెటర్స్ అన్ని కూడా ఆ విద్యార్థుల మెమోల్లో మార్కులకు బదులు ఉన్నాయి. 0 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ డే రీవెరిఫికేషన్ చేస్తే 99 మార్క్స్ వచ్చాయి. దీన్ని ఓవరాల్ గా ఆ కంపెనీ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపించింది. కాకపోతే ఒకటి, ప్రభుత్వం ఆ కంపెనీ కూడా చెప్పేది మాకు అనుభవం ఉంది, వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలనే మేము ఆ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను, ఆ సాఫ్ట్వేర్ బాధ్యతలంతా కూడా చూస్తున్నాం. ఈ వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ లో ఏ విధమైనటువంటి ఆ మార్కులు కానీ అలా ఉన్నాయో మేము అదే పొందపరిచాము అనేది గ్లోబరీనా కంపెనీకి సంబంధించి ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. దీని మీద వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం ఆ కమిటీ రిపోర్ట్ మీదనే ఆధారపడింది. ఇంకొకటి కాకపోతే ఒకటి, మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. వాళ్ళ దగ్గరే ఈ పూర్తి డేటా అనేది ఉంది. గ్లోబరీనా సంస్థకు సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ దగ్గరే ఈసారి పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలు, మొత్తం వాళ్ళ పూర్తి జాబితా అంతా కూడా అక్కడే ఉంది. ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ నిర్లక్ష్యం చేసిందని ఆ బాధ్యతను కంపెనీకి కాకుండా వేరే ఏదైనా కంపెనీకి ఇచ్చినా, టెంపరీగా బాధ్యతలు ఇచ్చినా, లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతలు నిర్వహించాలి అని అనుకున్నా విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ కంప్లీట్ గా వాటిని మళ్ళీ ఆన్లైన్ లో పొందపరచడం అనేది సాధ్యపడదు. 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ పాస్ అయినటువంటి చాలా మంది విద్యార్థులు కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటున్నారు. అందుకే ఈ ఒక్క ఎపిసోడ్ జరిగినటువంటి ఈ ఉదంతాన్ని చల్లబరిచే వరకు ఆ కంపెనీతోటే ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి నిపుణుల పర్యవేక్షణలో అదే కంపెనీతో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు ఉంటారు కాబట్టి ఈసారి జరిగినటువంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉంటాయనేది భావిస్తా ఉంది. అందుకే గ్లోబరీనాకే ప్రస్తుతం ఈ యొక్క సమస్యను పులి స్టాప్ పెట్టేందుకు కూడా మళ్ళీ ప్రభుత్వం వాడుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ కేఎస్ ఫర్ ద అప్డేట్స్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో గ్లోబరీనా సంస్థ మీద, మళ్ళీ అదే కంపెనీకి రీవాల్యుయేషన్ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. చాలామంది చనిపోయిన పరిస్థితి. మరోవైపు వరంగల్ రూరల్ జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నెక్కొండ మండలం దిక్షకుంట్ల గ్రామానికి చెందిన జమండ్ల అంజలి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అవ్వడంతో కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. కుటుంబ సభ్యులు అంజలిని నర్సంపేట ఏరియా హాస్పిటల్కి తరలించారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల మరణాలపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని కోదండరాం ఫైర్ అయ్యారు. అర్హత లేకుండా అడ్డగోలుగా గ్లోబరీనా సంస్థకు ప్రాజెక్టు అప్పగించారని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకుని సరిచేసే ప్రయత్నాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థను రద్దు చేసి షరతుల్ని ఉల్లంఘించినందుకు కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోన్న కోదండరాంతో మా హైదరాబాద్ ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా అన్ని అధికారులకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇంటర్ బోర్డులో అసలు ఏం జరిగింది, దీనిపై మనతో మాట్లాడేందుకు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇంటర్ బోర్డుకి సంబంధించి అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంటర్ బోర్డులో ఈసారి బోర్డు అధికారులు ప్రత్యేకించి సెక్రటరీ చేసినటువంటి తప్పుల కారణంగా అనేక మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వేల మంది లక్షల మంది విద్యార్థుల జీవితంతో చెలగాటమాడింది ఇంటర్మీడియట్ బోర్డు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే, ఇదివరకైతే పరీక్షలు అంటే అన్నీ కూడా మాన్యువల్గా జరిగేవి. పేపర్ సెట్టింగ్ దగ్గర నుంచి హాల్ టికెట్ మంజూరు చేయటము, ఎగ్జామినేషన్ సెంటర్లను కేటాయించటం, పేపర్లు దిద్దటం, మార్కులు పోస్ట్ చేయటం, రిజల్ట్స్ విడుదల చేయటం, అవన్నీ కూడా మాన్యువల్గా జరిగాయి. ఈ మధ్యన కంప్యూటర్ను ఉపయోగిస్తున్నాం. సాఫ్ట్వేర్ అనేది ఈ మొత్తం అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన దాకా దాని పాత్ర చాలా కీలకమైంది. ఆ సాఫ్ట్వేర్ అనేది నిర్వహించేటువంటి సంస్థ సరిగ్గా పనిచేయగలిగితే దానికి కావలసిన అర్హతలు, శక్తి, కావలసినటువంటి సామాగ్రి ఉన్నట్టయితే ఈ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఇందులో ఎక్కడ ఈ సామాగ్రి విఫలమైన, నైపుణ్యం లేకపోయినా, సరిగ్గా నిర్వహించకపోయినా మరి గందరగోళాలు మాత్రం విపరీతంగా తలెత్తుతాయి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి ఆధ్వర్యంలో కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఆ పనులు నిర్వహిస్తూ వచ్చినాయి. ఏం కారణమో ఏమో మరి ఆ కంపెనీలు కూడా ఇప్పటి వరకు ఏ ఇబ్బందులు లేకుండా అడ్మిషన్ల దగ్గర నుంచి ఆఖరి దాకా అన్ని విషయాలు సరిగ్గా తోడ్పాటు అందించినాయి. ఈసారి ఏమైందంటే, వీళ్ళు గ్లోబరీనా అనే సంస్థకు ఇచ్చిండ్రు బాధ్యతలు. గ్లోబరీనానే అన్నిటికంటే తక్కువ టెండర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినామనేది ఇంటర్మీడియట్ చెప్తున్న మాట. వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది రెండో విషయం. కానీ దానికంటే చాలా కీలకమైందంటే, వాళ్ళకు L1 టెండరా కాదా అనేది కీలకం కాదు. ఇక్కడ వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది చాలా కీలకం. వాళ్ళకి ఆ శక్తి ఉందా, సామాగ్రి ఉందా, అనుభవం ఉందా, ఇవన్నీ చూసుకోవాల్సింది. వీటినన్నింటినీ చూసుకోకుండా గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వటం ఇవాళ చాలా పెద్ద సమస్యలకు మూల కారణమైంది. వాళ్ళు అడ్మిషన్స్ అప్పుడు డేటా ఎంట్రీ చేసి దాన్ని ఆ డేటా ఎంట్రీ చేసి కావలసినటువంటి రోల్స్ను తయారు చేయటం, నామినల్ రోల్స్ అంటాం, అంటే ఆ విద్యార్థుల జాబితాను ఆ తయారు చేసే దగ్గర తప్పులు చేశాను. అది అయిన తర్వాత ఆ విద్యార్థి జాబితాలో కొన్ని సవరణలు చేయవలసి ఉండే, ఆ సవరణలను సరిగ్గా చేయలేదు. ఆ తర్వాత ఎథిక్స్, ఎన్విరాన్మెంట్ పేపర్ల రిజల్ట్ ఎంట్రీ దగ్గర ఇబ్బంది పెట్టింది. ఇక ప్రాక్టికల్ మార్క్స్ను జోడించే దగ్గర కూడా చాలా సతాయించింది. అది తోడ్పడలే. ప్రతి దశలో కూడా లెక్చరర్లు, ప్రిన్సిపల్లు, వాళ్ళ సంఘాల బాధ్యులు వెళ్ళి సెక్రటరీ గారికి చెప్పిండ్రు, వారంలో బాగు చేయిస్తా అన్నాడు, కాలేదు. మళ్ళీ వారానికి వెళ్ళి అడిగినరు, అప్పటికీ న్యాయం జరగలేదు. విసుగొచ్చి వాళ్ళు సెక్రటరీకి కూడా వివరించారు. సెక్రటరీకి వివరించినప్పుడు ఇది పేపర్లో కూడా పెద్ద సమస్య అయింది. ఆ తర్వాత ఏమైందంటే, ఈ విషయాలపైన గవర్నమెంటే జోక్యం చేసుకొని, మీరెవరు కూడా ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి, మేము అంతా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. వాళ్ళు పట్టించుకోలే. అంటే ఇంతమంది టీచర్లు కొట్లాడుతున్నారు, ప్రిన్సిపల్లు ఒత్తిడి పెడుతున్నారు, అక్కడ బోర్డులో పనిచేసే సిబ్బంది అంటున్నారు ఇది బాగాలేదండి, ఏదన్నా చేయాలి మనం, లేకపోతే మొత్తం ఈసారి పరీక్షలు దెబ్బతింటాయని. చివరికి ఈ ప్రిన్సిపల్ల సంఘము, అధ్యాపకుల సంఘం నాయకులకు మేము ఇచ్చిండ్రు, కానీ ఆ కంపెనీ మీద ఒత్తిడి పెట్టి చర్యలు తీసుకొని దాన్ని సరిచేసే ప్రయత్నం మాత్రం వీళ్ళు చేయలేదు. ఒకవేళ పని చేయదనుకుంటే తీసేసి పాత సంస్థను తీసుకొచ్చినా అయిపోయేది, అది కూడా చేయలేదు. దీంతో ఏమైందంటే, ఒక ఆప్షనల్ ఉంటే ఇంకో ఆప్షనల్, ఒక సెకండ్ లాంగ్వేజ్ అయితే ఇంకో లాంగ్వేజ్, ఒక కాలేజ్ అయితే ఆ కాలేజీకి సంబంధించి కొంతమందికి హాల్ టికెట్లే రాలేదు, కొంతమంది కొత్తగా అడ్మిషన్ తీసుకున్నారు, వాళ్ళ సమాచారమే లేదు. వేల మందికి ఈ కారణాల చేత చాలా ఇబ్బంది అయింది. వాళ్ళు రాసిన పరీక్ష ఒకటి, వాస్తవికంగా చదువుకున్న సబ్జెక్ట్ ఒకటి, రాసిన పరీక్ష ఒకటి, కంప్యూటర్లో ఉన్న విషయం ఇంకో రకంగా ఉంది. ఇట్లాంటి అనేక అవకతవకల కారణంగా ఏమైందంటే, పరీక్ష రాసి పాస్ అయిన వాళ్లకు 0,
మంచి మార్కులతో ఉత్తీర్ణమైనటువంటి వాళ్లకు అసలు ఆ సబ్జెక్టుకు సంబంధించిన వివరాలే లేవు. ఇట్లా రకరకాలైనటువంటి గందరగోళాలు. అధికారులు కేవలం ఒక కంపెనీని మరి అర్హత ఉందో లేదో చూసుకోకుండా టెండర్ ఇచ్చి వాళ్ళ ప్రయోజనాలను కాపాడాలనే తాపత్రయమే ఇవాళ జరిగినటువంటి ఈ అన్యాయాలకు మూల కారణం. మరి బాధ్యులైన అధికారులను ఇవాళ సస్పెండ్ చేసినారని వింటున్నాం. ఒక సస్పెన్షనే కాదు, దీనిపైన చాలా కీలకం, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు జరిగి ఉంటే, అవినీతికి పాల్పడి ఉంటే, కావాలని ఒక కంపెనీని ప్రోత్సహించి ఉంటే ఎంక్వైరీ చేయాలి, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టాలి. గ్లోబరీనా సంస్థ కూడా అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలు సృష్టించి కాంట్రాక్ట్ దక్కించుకునే ప్రయత్నం చేసిందనేది మనకు అర్థమవుతుంది. మరి షరతులను ఉల్లంఘించినందుకు ఆ సంస్థ కూడా కేసులు నమోదు చేయాలి, దాన్ని బ్లాక్ లిస్టు చేయాలి. భవిష్యత్తులో ఎక్కడ కూడా గవర్నమెంట్లో రాకుండా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ జరగాలి. కానీ వాళ్ళు చెప్తున్నాం ఇది 20 మందికి ఇవాళ ప్రభుత్వమే చంపినట్టుగా భావించవలసి వస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పిదం. కేవలము కంపెనీ ప్రయోజనాల కోసమే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినరని, వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెట్టినరని నేను ఇవాళ ధైర్యంగా చెప్పగలను. దానికి కావలసిన సాక్ష్యాలు ఉన్నాయి, దానికి కావలసిన సమాచారం కూడా మా దగ్గర ఉంది. సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే నిరసన కార్యక్రమాలు విద్యార్థులు కానివ్వండి, ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి నిరసన కార్యక్రమాలు దాదాపు 4-5 రోజుల నుంచి కూడా జరుగుతున్నా కానీ నిన్నటి వరకు సీఎం గారు స్పందించిన సమయం అంటే మొదట్లోనే సీఎం స్పందించి ఉంటే ఇంతమంది విద్యార్థుల్ని మనం కోల్పోయేవాళ్ళం కదా, ఎందుకు స్పందించలేదంటారు ఇంతవరకు? ఆయన ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునే ఆలోచనలో ఉన్నాడు, కానీ ఉన్న ప్రభుత్వాన్ని సరిగ్గా నడుపుదామనే దృష్టి లేదు. అక్కడ మనకి ఆలోచన ఇబ్బంది. ఈ పార్టీ బలం పెంచుకోవాలి, ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవాలని, అదే దృష్టి పాలన సక్రమంగా నిర్వహించాలని ఉంటే ఈ గందరగోళం తలెత్తేది కాదు. పాలన మీద దృష్టి లేదు, పార్టీని బలపరుచుకునే విషయం మీదనే, బలోపేతం చేసుకునే అంశం మీదనే వాళ్ళ దృష్టి ఉన్నది. అందువల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. సార్, ఇంటర్మీడియట్ బోర్డుకి పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు వస్తున్నారు, కానీ అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి విద్యార్థులకు కనీసం వారి సలహాలు తీసుకుని ఏంది అసలు ఏం జరిగిందనే చెప్పే నాదుడే లేకుండా పోయిండు. అసలు అది ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని పనులు చేయవలసిన ఇంటర్మీడియట్ బోర్డు ఏమో ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అక్కడ ఏ పాత్ర లేనటువంటి పోలీసులేమో అన్నీ తామై వచ్చిన వాళ్ళనల్లా అరెస్ట్ చేయించి నోరు మోయించి ఇంటర్మీడియట్ బోర్డును ఎట్లాగైనా చెప్పి గ్లోబరీనాను కాపాడాలనే తాపత్రయంలోనేమో పోలీసులు ఉన్నారు. ఇది చాలా అన్యాయం. వాస్తవానికి ఆడ పనిచేయవలసింది ఇంటర్మీడియట్ బోర్డు. విపరీతంగా కౌంటర్లు పెంచాలండి, పెంచి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తక్షణం సమస్య పరిష్కారంకు వీలైతే చెప్పాలి, ఇది సమస్య, ఇది పరిష్కారం అని. కుదరదు అనుకుంటే రేపు రండి, మాపు రండి, రీకౌంటింగ్ చేద్దాం, రీవాల్యుయేషన్ చేద్దామని సంతృప్తి కరంగా వాళ్ళకు సమాధానం చెప్పాలి. అప్లికేషన్ తీసుకోవాలి. అప్లికేషన్ తీసుకునేటోళ్ళు ఇవాళ పేపర్లో చూసినాం ఫలానా దగ్గర కౌంటర్లు ఉన్నాయని. ఇంత నిన్నటి వరకు ఆ విషయం మీద మనం పేపర్లో ఎక్కడ ఏ సమాచారం లేదు. ఆ కౌంటర్లు పెంచలేదు. పోలీసులు ఏం చేయాలంటే రెగ్యులేట్ చేసి ఆ కౌంటర్ల దగ్గరికి పోవలసిన వాళ్ళకి తోవ చూపాలి, సహకరించాలి, ఆడ తోపులాట జరగకుండా చూసుకోవాలి. కానీ మొత్తం వచ్చినోళ్ళ మనం చూసిన తల్లి కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయటం అయితే ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. యావత్ తెలంగాణలో ప్రతి మహిళ కన్నీరు పెట్టింది. అరే, కొడుకు కోసం పోయిన తల్లి పట్ల ఇంత దౌర్జన్యం ప్రదర్శిస్తారా అనేది అలా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులందరికీ కూడా పెద్ద ఎత్తున అసలు మా జవాబు పత్రాలు ఉన్నాయా లేదా, వీళ్ళు జవాబు పత్రాలు లేవేమో అందుకే మేము పెద్ద ఎత్తున ఫెయిల్ చేశారేమో అన్న అనుమానాలు విద్యార్థులు ఎక్కువ కలుగుతున్నాయి. అసలు వీళ్ళు ఎందుకు జవాబు పత్రాలని వీళ్ళకి స్కాన్ కాపీలు పంపించలేరు? కావాలనేదో గందరగోళమైనట్టుంది. విపరీతంగా ఒత్తిడి పెట్టిండ్రు. గ్లోబరీనా సంస్థ అన్నది మార్కులు ఎంట్రీ చేయాలంటే తొందరగా ఇవ్వాలన్నారు. వాళ్ళ అవసరం కోసం టీచర్ల మీద ఒత్తిడి పెట్టిండ్రు. మామూలుగా 25 రోజులు 30 రోజులు అయ్యేటువంటి పేపర్ల ఆ దిద్దే కార్యక్రమం ఈసారి హడావిడిగా 25కు మొదలుపెట్టి ఎన్నడూ పూర్తి చేసిండ్రండి 2వ తారీఖు. ఎన్ని రోజులు అవుతుంది మీరు లెక్క పెట్టుండ్రి. 25, 26, 27, 28, 29, 30, 31, 1, 2 మొత్తం 9 రోజుల్లో 10 రోజుల్లో పూర్తి చేసే ప్రయత్నం. ఆ తర్వాత సరే అనధికారికంగా ఇంకో 10 రోజులు వాళ్ళు పొడిగించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రయత్నం. 16, 17, 18 రోజుల్లో పూర్తి చేసే ప్రయత్నం. ఇట్లాంటివన్నీ కూడా చేసినారు. ఇప్పుడు ఈ గందరగోళంలో ఏమైందో తెలియదు.
ఏ డేటా ఎక్కడ ఉందో తెలియదు. అసలు ఇలా ఆ కంపెనీని పక్కన పెడితే తప్ప రిజల్ట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. మరి ఆ కంపెనీని పక్కన పెట్టి ఇంకొకళ్ళని అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని తీసుకొని ఆ సాఫ్ట్వేర్ ఏదైతే గందరగోళం చేస్తుండ్రో అది ఎన్నో కాడ మొత్తం పోతే అన్ని పోతాయి. కంప్యూటర్లు ఏముందండి, లింకులో నువ్వు ఒక్క దగ్గర దెబ్బతింటే మొత్తం దెబ్బతింటుంది. అది జరిగింది ఇవాళ. ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చేటటువంటి నివేదికలో ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే తప్పిదాలు జరిగాయో మళ్ళీ అదే తప్పిదాలు జరుగుతాయంటూ కూడా కొంత త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? నివేదిక బయట పెట్టాలి, అది తప్ప ఇంకో మార్గం లేదు. అదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి కూడా సొంత ప్రయోజనాల కోసమే గ్లోబల్ అయిన సంస్థకు అప్పగించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారంటూ కూడా కోదండరామ్ గారు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహాయం ప్రకటించాలంటూ కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో నాగేంద్ర, AP 24/7 హైదరాబాద్.